ఇప్పుడే బెంగుళూరు సంజయ్ థియేటర్‌లో అయితే 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ అయితే చూసొచ్చా. సూర్య అండ్ మమితా బైజు అలాగే రాధిక గారు మెయిన్ లీడ్ రోల్‌లో 'వెంకీ అట్లూరి' డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఈ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఒకవైపు సూర్య గారి 'వీరభద్రుడు' హిట్ తర్వాత ఇంకోవైపు వెంకీ అట్లూరి గారి లాస్ట్ 2 మూవీస్ 'సార్' అండ్ 'లక్కీ భాస్కర్' సూపర్ హిట్ అయితే అయ్యాయి. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ వర్కౌట్ అయిందో లేదో చూద్దాం రండి. ఈ మూవీ మెయిన్ స్టోరీ ఏంటంటే సూర్య అలియాస్ సంజయ్ విశ్వనాథ్ ఈ మూవీలో ఫుల్ రిచ్ 42 ఇయర్స్ ఉన్న సంజయ్కి కొన్ని రీజన్స్ వల్ల అయితే మ్యారేజ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అలాంటి సంజయ్ విశ్వనాథ్కి కొడుకు ఎలా వచ్చాడు, 22 ఇయర్స్ ఉన్న మమతా బైజు సూర్య లైఫ్లోకి ఎలా వచ్చింది, వాళ్ళిద్దరి మధ్య లవ్ వర్కౌట్ అయిందా లేదా, సంజయ్ ఏం డెసిషన్ తీసుకున్నాడు అనేది అయితే మీరు మూవీలో చూడాల్సిందే. ఇంకా మూవీ పాజిటివ్ విషయానికి వస్తే సూర్య సార్ గురించి మీకు తెలిసిందే. ఆయన గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంజయ్ విశ్వనాథ్ క్యారెక్టర్కి అయితే ఆయన ప్రాణం పెట్టేశారు. ఇంకా ఈ మూవీలో మమితా బైజు గురించి అయితే చెప్పాల్సిందే. ఆమె వచ్చిన దగ్గర నుంచి ఆమె ఉన్న ప్రతి సీను వర్కౌట్ అయింది. ఫన్కి ఫన్, ఎమోషన్కి ఎమోషన్ రెండూ వర్కౌట్ అయ్యాయి. ఇంకా సినిమా నెగిటివ్ విషయానికి వస్తే సినిమా చాలా సింపుల్ స్టోరీ, పెద్ద ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఏముండవు. ప్రతి సీను ఏదో ఒక మూవీలో చూసినట్టే అనిపిస్తుంది. బట్ ఈ మూవీ ప్రొసీడింగ్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. సో ఈ నెగిటివ్స్ ఏమి మనకైతే మైండ్లో అయితే రావు. సో ఇంత చెప్పాక మూవీ ఎలా ఉందో మీరే గెస్ చేయొచ్చు. సినిమా హిట్ బ్రో. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే గ్యారంటీ ఈ మూవీని అయితే హిట్ చేస్తారని నమ్ముతున్నా. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ సూర్య గారి గురించి చెప్పనవసరం లేదు. ఇంకా మమితా బైజు అయితే తన క్యూట్ లుక్స్తో యాక్టింగ్తో పాటు డ్యాన్స్ అయితే ఇరక్కొట్టేసింది. ఇంకా రాధిక గారి పర్ఫార్మెన్స్ గురించి కూడా మనం చెప్పుకోనవసరం లేదు. ఇంకా మిగిలిన వాళ్ళైతే వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళైతే న్యాయం చేశారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్స్, మన నాగవంశీ గారు, అలాగే ఫార్చ్యూన్ 4 సినిమాస్. టోటల్ మూవీ బడ్జెట్ వచ్చేసి అప్రాక్స్గా 120 to 130 crores అయితే అయింది. ఇంకా మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా ప్రీమియంగా అనిపించింది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే బాగున్నాయి, మరీ సూపర్ కాదు. మెయిన్గా జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలి. కొన్ని సీన్స్లో అయితే అద్దరగొట్టేశారు. ఫైనల్గా ఈ మూవీతో సూర్య గారు హిట్ కొట్టడమే కాకుండా వెంకీ అట్లూరి గారి హ్యాట్రిక్ కూడా కొట్టారనుకుంటున్నాను. ఇంకా ప్రేక్షకులే డిసైడ్ చేయాలి. అదండి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ వచ్చేసి జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, మొన్న August 9th మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా దూకుడైతే రిలీజ్ అయింది కదా. బెంగళూరులో థియేటర్ బయట ఫ్యాన్స్ చేసిన సెలబ్రేషన్స్, అలాగే థియేటర్ లోపల ఫ్యాన్స్ డ్యాన్స్ అండ్ రచ్చ వీడియోస్ అయితే ఒక ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశా. ఆ వీడియోకి అయితే చాలా మంచి వ్యూస్ వచ్చాయి. సపోజ్ మీరు కూడా సెలబ్రేషన్స్ వీడియో చూడాలనుకుంటే ఆ వీడియోని అయితే ఎండ్ కార్డ్లో ఇస్తా. లేదంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా ఆ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటే వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.